ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా మనకి ఐఎన్జీ ఫామ్ ఉన్న వెర్బ్ వాడాలి. ఇది ఏ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హెల్పింగ్ వెర్బ్స్ హ్యాజ్, హ్యావ్ వాడతాం. ఎప్పుడైనా సరే కంటిన్యూస్ ఫామ్ వచ్చినప్పుడు ఐఎన్జీ ఫామ్ ముందు ఎప్పుడు కూడా బీ ఫామ్స్ ఉండాలి. హ్యాజ్, హ్యావ్ తర్వాత బీ ఫామ్ V3లోకి వెళ్తే బీన్ అవుతుంది. అందుకని హ్యాజ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఒకసారి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వెర్బ్కు ఐఎన్జీ కలపాల్సిందే. వెర్బ్కు ఐఎన్జీ కలిపాడంటే దాని ముందర హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు కూడా బీ ఫామ్ ఎప్పుడు V3లో ఉండాలి. బీన్ V3 బీ ఫామ్, ఈజ్ వాజ్ బీన్, ఎం వాజ్ బీన్, ఆర్ వర్ బీన్. మరి ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ హ్యాజ్, హ్యావ్ ఉండాలి. అందుకనే హ్యాజ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. మరి హ్యాజ్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తారు, హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తారు, ఏ సబ్జెక్ట్తో ఉపయోగిస్తారంటే సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే ఉంటే కనుక హ్యావ్ ఉపయోగించాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. మరి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అండ్ నేమింగ్ వర్డ్స్ ఏయన్నా సరే వాటి తర్వాత ఎప్పుడు కూడా హ్యాజ్ ఉపయోగించాలి. ఎందుకంటే హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రవి హ్యాజ్, రమ్య హ్యాజ్, లైక్ పేరు తర్వాత పేర్లు ఇప్పుడు సింగులర్ అంటే సింగులర్ తర్వాత ఎప్పుడు హ్యాజే. మరి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈ టెన్స్ని అసలు ఎప్పుడు ఉపయోగిస్తామని నేర్చుకుందాం. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారో చూడండి సార్. It is used to denote an action which began in the past. Which began, past tense అంటే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది, గతంలో బిగిన్ అయిపోయింది. Which began in the past and going on at present. అంటే it is continuing. It is continuing now. గతంలోనే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అలాంటి యాక్షన్లు ఏముంటాయి చూద్దాం. సపోజ్ నేనే ఉన్నాను ఏలూరులో నివసించడం అనేది నేను ఈ రోజు స్టార్ట్ చేయాలి, ఎప్పుడో నేను పుట్టినప్పుడే స్టార్ట్ చేశాను. నేను పుట్టినప్పుడు కానీ ఏలూరులోనే ఉన్నాను. ఇప్పుడు నేను ఏలూరులో ఉంటానంటే ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఏలూరు అంటాం. కానీ నేను ఏలూరులో ఇప్పుడు కాదు, గతంలోనే మొదలు పెట్టేశాను. 1 సంవత్సరం క్రితం, 10 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం మొదలు పెట్టేసాను. ఎప్పుడు మొదలు పెట్టేసాను, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఆ యాక్షన్ జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఏలూరు ఫర్ 10 years. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఏలూరు సిన్స్ మై బర్త్. ఇక్కడ క్లూ వర్డ్స్ సిన్స్ కానీ ఫర్ కానీ వాడాలని చెప్తాను. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో క్లూ వర్డ్స్ సిన్స్ కానీ ఫర్ కానీ అంటే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది అంటే ఖచ్చితమైన సమయాన్ని. నేను పుట్టినప్పుడు కానీ సిన్స్ మై బర్త్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఏలూరు. Since morning they have been playing. Since June it has been raining. వర్షం పడుతూనే ఉంది జూన్ నుంచి ఇప్పుడు దాకా. Since 8 AM అంటే మార్నింగ్ 8 AM నుంచి. Since 8 AM they have been playing. They have been sleeping. They have been studying. They have been eating. They have been working. అంటే have been working అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. షీ హ్యాస్ బీన్ ఈటింగ్, ఆమె తింటూనే ఉంది. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, ఆమె ఆడుతూనే ఉంది. ఎప్పటి నుంచి? సిన్స్ 8 AM మార్నింగ్ 8 AM నుంచి ఇప్పుడు దాకా అంటే గతంలోనే స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా యాక్షన్ జరుగుతూనే ఉంది. అలాగే ఎస్టర్డే, సిన్స్ ఎస్టర్డే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, వర్షం పడుతూనే ఉంది. మరి సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ లాస్ట్ నైట్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్నింగ్, సిన్స్ మండే ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇవి పాయింట్ ఆఫ్ టైం తెలియజేసాయి. మరి పీరియడ్ ఆఫ్ టైం తెలియజేసేది ఫర్. పీరియడ్ అంటే డ్యూరేషన్, టైం డ్యూరేషన్. అది మోర్ దాన్ 1 second, అది 100 years అయినా అవ్వచ్చు. దాని ముందు ఫర్ వాడాలండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 2 years. 2 years నుంచి పనిచేస్తూనే ఉన్నాను. 2 years క్రితం స్టార్ట్ చేశాను, ఇంకా పనిచేస్తూనే ఉన్నాను. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, వర్షం పడుతుందండి. ఎప్పటి నుంచి పడుతుంది? ఫర్ 2 hours, ఫర్ 2 days. ఫర్ అనేది ఫర్ తర్వాత పీరియడ్ ఎంతైనా పెట్టుకోవచ్చండి. ఫర్ 4 days, ఫర్ 4 months, ఫర్ 5 years,
ఫర్ 100 years ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎంతైనా సరే పీరియడ్ వచ్చిందంటే ఫర్రే వాడాలండి. నేను ఊరికి ఎగ్జాంపుల్ కోసం 2 hours 2 years 2 months అలాగ వాడాను 2 minutes. మరి ఇట్ హ్యాస్ బీన్ ట్రైనింగ్ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 2 years. ఇట్ హ్యాస్ బీన్ ట్రైనింగ్ ఫర్ 2 months. 2 నెలల నుంచి వర్షం పడుతూనే ఉంది రెగ్యులర్గా. ఇలాంటి వాటికి మనం ఫర్ అనేది వాడాలి పీరియడ్ ఆఫ్ టైంకి, పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ వాడాలి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను బోర్డు మీద. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎగ్జాంపుల్స్ రాశాను. అయితే మనం సెంటెన్స్ తయారు చేసుకునేటప్పుడు మనకు బాగా తెలిసిన వెర్బులు కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. రాశాను లివింగ్, స్టడింగ్, లెర్నింగ్, వాచింగ్, ప్లేయింగ్, వెయిటింగ్, ట్రైనింగ్, ట్రావెలింగ్, టీచింగ్ అనే వెర్బులు కొన్ని రాశాను. ఇలాంటి వెర్బులు పట్టుకొని మనం కొంచెం సెంటెన్స్ తయారు చేద్దాం. ఇక్కడ టీచింగ్ అనే వెర్బులు తీసుకొని నేను తయారు చేశాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు టీచ్ చేస్తున్నానని, కానీ నేను టీచింగ్ అనేది ఎప్పుడో గతంలోనే స్టార్ట్ చేశాను. ఒక 10 years క్రితమే స్టార్ట్ చేశాను. మరి 10 years క్రితం మొదలుపెట్టిన టీచింగ్ అనేది ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఆ యాక్షన్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. అలాంటి యాక్షన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి ఫ్రెండ్స్. అందుకని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం చెప్పుకున్నాం హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. మరి ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి నేను హ్యావ్ బీనే రాద్దాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. మరి 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాను. జాగ్రత్తగానండి. ఫర్ 10 years, ఫర్ 1 week, ఫర్ 1 month అంటే పీరియడ్. అది పీరియడ్ కాబట్టి ఫర్రే వాడాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. మరి ఇది పాజిటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అంటే నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను 10 years నుంచి. నేను టీచింగ్ చేయట్లేదు 10 years నుంచి. ఐ హ్యావ్ నాట్ బీన్ టీచింగ్. నాట్ అనేది చేర్చాలండి హ్యావ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఐ హ్యావ్ నాట్ బీన్ టీచింగ్. ఐ హ్యావ్ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. మరి ఇదే సెంటెన్స్కి, ఈ పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్కి మనం క్వశ్చన్స్ తయారు చేస్తే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years అనేది పాజిటివ్ సెంటెన్స్. దాన్ని క్వశ్చన్ చేస్తే ఈ హ్యావ్ అనేది ముందుకు వెళుతుందండి, సబ్జెక్ట్ తర్వాత వస్తుందండి. హ్యావ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. జాగ్రత్తగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు హ్యావ్ ఐ బీన్ టీచింగ్, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుందండి ఇక్కడ క్వశ్చన్. హ్యావ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. నేను 10 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నానా అని క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి క్వశ్చన్ మార్క్స్ అని ఎండ్ చేయాలి. స్టేట్మెంట్స్ అయితే ఫుల్ స్టాప్తో ఎండ్ పెట్టాం, కానీ క్వశ్చన్ మార్క్తో క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ అని ఎండ్ చేయాలి. మరి ఇంకొకటి నెగిటివ్ క్వశ్చన్. నేను టీచింగ్ చెయ్యట్లేదా 10 సంవత్సరాల నుంచి? హ్యావ్ ఐ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. హ్యావ్ ఐ నాట్ బీన్, నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత చేర్చాం. హ్యావ్ ఐ నాట్ బీన్ టీచింగ్ అంటే బీన్ అనే దానికి ముందర చేర్చామండి నాట్ అనేది. ఇక్కడ కూడా బీన్ అనే దానికి ముందర నాట్ పెట్టాం. హ్యావ్ ఐ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. నేను 10 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేయట్లేదా? నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ మాట. ఇలాగా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ హ్యావ్ మీద రాసాము. ఇంకొక ఎగ్జాంపుల్ హ్యాజ్ మీద రాశాను. చూడండి, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్. హ్యాస్ బీన్ వెయిటింగ్ అన్నా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ తర్వాత ఐఎన్జీ ఫామ్ వస్తుంది. మరి ఇక్కడ సబ్జెక్ట్ హీ షీ ఉంటే హ్యాజ్ రావాలి కాబట్టి ఇక్కడ షీ తర్వాత హ్యాజ్ రాశాను. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. షీ ఈజ్ వెయిటింగ్ అంటే ఆమె వెయిట్ చేస్తూ ఉన్నది ఇప్పుడు. కానీ ఆమె ఇప్పుడు వెయిట్ చేయడం కాదు, ఈ వెయిటింగ్ చేయడం అనేది ఇప్పుడే మొదలు పెట్టలేదు, ఎంతకుముందే మార్నింగే మొదలు పెట్టేసింది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. అలాంటి వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్గా రావాలి కాబట్టి షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడాను. ఇందాక 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ వాడాము, అది గుర్తుపెట్టుకోవాలి బాగా మనం. ఇక్కడ మార్నింగ్ అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం, అందుకని సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ మై బర్త్, సిన్స్ 1981, సిన్స్ 8 AM, సిన్స్ హీజ్ అరైవల్. అది సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం అని ఖచ్చితమైన సమయాన్ని తెలియజేయాలి. అలాగే ఇదే సెంటెన్స్కి నెగిటివ్
షీ హ్యాస్ నాట్ బీన్ వెయిటింగ్. ఇక్కడ హ్యాస్ తర్వాత నాట్ బీన్కు మొదలు చేర్చాం. షీ హ్యాస్ నాట్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. ఆమె మార్నింగ్ నుంచి వెయిట్ చేయటం లేదు. నెగిటివ్ సెంటెన్స్. మార్నింగ్ నుంచి వెయిట్ చేయటం లేదు. మరి క్వశ్చన్ చేస్తే హ్యాస్ షీ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. ఆమె మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుందా? హ్యాస్ షీ బీన్ వెయిటింగ్. హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ ముందర వచ్చిందండి. హ్యాస్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. హ్యాస్ షీ బీన్ వెయిటింగ్. హ్యాస్ బీన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అండి. హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫార్మ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాస్ షీ బీన్ వెయిటింగ్ అంటే హ్యాస్ షీ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్ అంటే ఆమె మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుందా? మరి ఇదే సెంటెన్స్ నెగిటివ్ రాస్తే హ్యాస్ షీ నాట్ బీన్ వెయిటింగ్. హ్యాజ్ షీ నాట్ బీన్. నాట్ అనేది చేర్చాం నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి, నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి. హ్యాస్ షీ నాట్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. మరి క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో చేర్చాం. ఇదే విధంగా ఫ్రెండ్స్ మనం కొన్ని రకాల వెర్బుల్ని ఇక్కడ ఇలా లిస్ట్ అవుట్ చేసుకొని వాటితో మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ తయారు చేసుకుంటే మనకి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ బాగా రావడమే కాదు, మనకి ఇంగ్లీష్ మీద కూడా కొంత అవగాహన పెరుగుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ తయారు చేయడం మనం సొంతంగా తయారు చేయగలుగుతాం. అందువలన మీరు అందరూ కూడా వీళ్ళ దగ్గర ఈ సెంటెన్స్ని ఇలా వెర్బుల్ రెడీ చేసుకొని సెంటెన్స్ తయారు చేస్తే మీకు ఈ టెన్స్ అనేది ఒక ముఖ్యంగా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకుంటాం కాబట్టి ఈ సెంటెన్స్ బాగా రావడం నేర్చుకోవడం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.